హలో ఎవ్రీవన్, ఈరోజు కొత్తగా లాంచ్ అయిన వెన్యూ గురించి మాట్లాడుతున్నాం. సో వెన్యూ ఎంత అందంగా వచ్చిందన్నది ఈ వీడియోలో చూద్దాం. సో పాత వెన్యూ కంటే ఈ కొత్త వెన్యూ చాలా బాగుందండి. ఫ్రంట్ లుక్ చూసినాక చాలా 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 బెటర్గా అనిపిస్తుంది. సో ఈ కార్ వచ్చి మెయిన్గా ఒక క్రెటా, హుండై క్రెటాని కాంపిటేటివ్ కింద తీసుకుంటుందండి. ఇప్పుడు 20 లక్షలు ఉన్న బడ్జెట్ ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నాక వాళ్ళు క్రెటాకి వెళ్ళిపోతారండి. అదే ఒక 15 లక్షలు ఆ రేంజ్, 16 లక్షలు ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళకి ఈ వెన్యూ అనేది చాలా చాలా బెస్ట్ అండి. సో ఈ కొత్త వెన్యూలో వాళ్ళు ఇచ్చిన ఫ్యూచర్స్, ఇంటీరియర్ లుక్ అన్నీ కూడా ఒక లగ్జరీ కార్లో ఉన్న లుక్ దీంట్లో ఉందండి. ఆ లగ్జరీ కార్ ఏంటన్న విషయం నేను మళ్ళీ మీకు చెప్తానండి. సో ఈ వీడియోలో చూసిన క్లిప్ మీరు గమనించండి. ఇంటీరియరు వాళ్ళు ఇచ్చిన గీర్ హ్యాండ్లింగ్, ఆ ఇంటీరియర్ మెయిన్గా ఆ డాష్ బోర్డ్ చూడండి. ఆ డిస్ప్లే అన్నది చాలా పెద్దగా ఇచ్చారండి. ఈ వెన్యూ కారు ఒక లగ్జరీ ఫీచర్ కింద తీసుకొచ్చారండి వీళ్ళు. సో ఇప్పటివరకు హుండాయిని ఒక పెద్దగా అందరూ మాట్లాడతారు, వాళ్ళ సర్వీస్, వాళ్ళు ఇన్నోవేటివ్, ఆ మెషర్మెంట్ అన్నీ కూడా సరి వాళ్ళు చాలా చాలా బెటర్గా తీసుకొస్తారు మన ఇండియాలో. సో వాళ్ళు ప్రతిసారి ఒక కార్ లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఈ కార్లో ఉందండి. సో వెనకాల సీటు చూసినాక వాళ్ళు సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో అది కూడా గమనించండి. తర్వాత ఈ వెన్యూ లోగో చూడండి, సైడ్లో చాలా క్లాసీ లుక్లో ఇచ్చారండి వీళ్ళు. వెనకాల ఒక పెద్ద సర్ప్రైజ్ వీళ్ళు ఇచ్చారండి. ఆ సర్ప్రైజ్ అనే విషయం ఇప్పుడు చూడండి. ఈ డిజైన్ వచ్చి ఒక లగ్జరీ కార్లో చూసారు అందరం. అది ఏ కార్ అన్నది చాలామంది చూసి అవ్వచ్చు. ఇది వెన్యూలో వచ్చి చాలా బాగుందండి. రేంజ్ రోవర్ ఉంది కదండి, ఆ ఫ్యూచర్స్ ఆ మోడల్ లాగా డిక్కీ స్పేస్ చూసినాక పర్లేదండి. ఒక ఫ్యామిలీకి లగేజ్ సరిపోవచ్చు. సో మంచి స్పేస్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో వెన్యూ ఒక ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ప్రాబ్లం లేదు. నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆ వెనకాల ఫీచర్స్, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్, మోడల్ చూడండి. ఒక మినీ రేంజ్ రోవర్ లాగా ఉందండి. సైడ్ ప్రొఫైల్ ఓకే, వీల్ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ ఆ స్టేరింగ్ చూడండి, సేమ్ లైక్ అండి మీకు ఒక డిఫెండర్ ఆ టైప్ అండి. చూడండి, స్టేరింగ్ కోసమే ఈ కార్ కొనుక్కుంటారండి. వెంటిలేటర్ సీట్ కూడా ఇచ్చారండి వీళ్ళు ఈ మోడల్కి. సో ఎవరైనా కొనాలంటే వెన్యూని కళ్ళు మూసుకుని కొనచ్చు. సో అంత బాగుంది. సర్వీస్ సరి, వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ సరి. సో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరం తీసుకోవచ్చు ఈ కారు. సో రోడ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగున్నాయండి. సో నాకు నచ్చింది ఏంటంటే ఈ ఫ్రంట్ బ్యాక్ అండ్ లుక్, ఇంటీరియర్ చూసినాక ఈ స్టేరింగ్ డిజైన్ చాలా బాగుంది. ఒక ప్రీమియం, ఒక లగ్జరీ కారు డ్రైవింగ్ చేసిన లుక్ ఇస్తాయండి ఇది. సో ఆ స్టేరింగ్ని మెయిన్గా అందరూ ఒకసారి షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతాయి. సో కంపల్సరీ అందరూ షోరూమ్కి వెళ్ళి విజిట్ అవ్వండి. సో మెయిన్ వ్యాంటీ మిర్రర్, లైట్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న సన్ రూఫ్ కూడా ఇచ్చారండి వీళ్ళు. సో ఒక ఫ్యామిలీ, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నాక వాళ్ళకు చాలా బాగుంటాయి. ఒక చిన్న మినీ సన్ రూఫ్ ఇచ్చారు. ఓకే, పర్లేదు. ఈ కార్కి ఒక ఫ్యామిలీ అందరం అనుకుంటున్నారు కదా మాకు కూడా సన్ రూఫ్ కావాలని. సో అలాంటివి ఒక చిన్న ఫీచర్స్ ఇచ్చారు. లెదర్లో ఇచ్చారు. స్విచ్లు అన్నీ బాగుంటాయి. క్వాలిటీ వైజ్ బాగుందండి, దీంట్లో ఏ కాంప్రమైజ్ లేదు. సో వాళ్ళు ఇచ్చిన డిజైన్స్, ఈ కలర్స్ కొంచెం ఓకే, మరి వాడిన వాళ్ళని బట్టి ఉంది, పర్లేదు. ఇంటీరియర్ చాలా బాగుంది. సో నాకు నచ్చింది ఏంటంటే స్టీరింగ్. మనకి ఈ వీడియో తీయడానికి మలికిపురం లక్ష్మీ హుండాయిలో ఈ అవకాశం ఇచ్చారండి. సో అందరం ఒకసారి వెళ్ళి, నేను తెలుగులో ట్రై చేశానండి, బాగున్నాక ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.